మరి ఈవేళ మీ గ్రామం ఎందుకు వచ్చామంటే 2000 సంవత్సరముల క్రితం అండి ఈ ప్రపంచ నడిమధ్యన ఇశ్రాయేల్ అనే దేశంలో యేసుక్రీస్తు వారు కన్య అయిన ఒక స్త్రీ పురుషుడు భేదం లేకుండా ఆయన జన్మించాడండి. ఆయన శరీరధారిగా దేవుడే ఈ లోకానికి వచ్చి ఒక మానవునిగా దీనుడుగా రిక్తునిగా జన్మించాడండి. ఆయన 33 సంవత్సరములు ఈ భూమి మీద జీవించి అనేక మందిని కుష్ఠరోగుల్ని, కుంటువాళ్ళని, గుడ్డువాళ్ళని, మూగవాళ్ళని మరి స్వస్థపరిచి చనిపోయినటువంటి వారిని లేవనెత్తి బ్రతికించి మరి అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి సువార్త చేసి ఆయన సర్వమానవాళి పాపముల కొరకు ఆ యొక్క శిలువపై ఆయన శరీరమంతా రక్తగాయాలతో శిలువ వేయబడి సంపబడి చనిపోయి 3వ రోజున సజీవుడిగా లెగిసి ఆయన పరలోక రాజ్యమునకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి. ఆయనే దేవుడు. మరి ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏంటంటే నరుడి ఆయుస్సు 60-70, అధిక బలం ఉంటే 80, ఆయాసమే దుఃఖమే అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. చూడండి, బాల్యము, యవ్వనం, వార్ధక్యం, వృద్ధాప్యం, ఈ భూమి మీద నరుడు ఆయుష్ కొద్ది కాలమేనండి. చూడండి, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయండి. ఇవాళ బాగున్నవాడు రేపు ఎలా ఉంటుందో తెలుస్తులేదండి. అనేకమైన రోగాలు, ప్రమాదాలు, అనేక రకాలుగా మానవుడి జీవితం గ్యారంటీ లేదండి. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి ఈ భూమి మీద మనం కొద్ది కాలమేనండి. మరి పరలోకం ఉందని చెప్తుందండి. మన గ్రంథాలు కూడా స్వర్గము అని చెప్తుంది. మరి ఆ పరలోకం స్వర్గం చేరాలంటే మనం ఏం చేయాలండి? మరి ఇక్కడ మనం ఎలా పడితే అలా బ్రతికేస్తే ఆ స్వర్గం పరలోకం వస్తుందంటారా? చూడండి, మనకి ఓ చట్టం ఉందండి, మనకి కోర్టులు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, పోలీసులు ఉన్నారు. మనం ఏదైనా తప్పు చేస్తే మనల్ని శిక్షించారండి. మనల్ని స్టేషన్లో పెడతారు, జైలు వేస్తారు. మరి 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు శిక్ష వేస్తారండి. మరి మానవుల్లోనే ఈ విధంగా ఉందంటే మరి మనందరినీ సర్వమానవాళ్ళని సృష్టించిన దేవుడికి ఒక తీర్పు లేదంటారా? అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉందండి. ఎందుకనగా మనము ఈ లోకంలో మనం అండి కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవాళ్ళం కదండి. మరి ఇక్కడ ఎలా పడితే అలా బ్రతికేసి మనం జీవిస్తే ఆ పరలోకం రాదు కదండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ నీతిగా యథార్థంగా జీవించి ఆ నిజదేవుని తెలుసుకుని ఆ నిత్య జీవం చేరతారనే మా తపనండి. చూడండి, మరి మీరు ఈ మాటలు వినుసున్న ప్రియ సహోదరి సహోదరుడా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ మాటలు వినుసున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నిజమైన దేవుడు, ఆ నిత్య జీవం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలో భద్రపరుచుకుని ఆయన విశ్వసించి నమ్మి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ శాశ్వతమైన లోకములో మనం యుగయుగాలండి, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కాదండి, ఆ శాశ్వతమైన లోకములో మనం నిత్యము జీవిస్తామండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి మీరు ఆ ప్రభువుని అంగీకరించి విశ్వసించి నమ్మి రక్షణ పొంది మీరు కూడా పరలోకం చేరతారని ఇందును బట్టి దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్.